మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ మ్యామ్, నీ పేరేంటి? వినయ్ కుమార్. వినయ్, ఏ కాలేజ్ వినయ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం, ఓకే. ఏ ఇయర్ లో ఉన్నారు? నేను సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయర్, ఓకే. హాయ్ హాయ్ మ్యామ్, మీ పేరేంటి? రామారావు. రామారావు, మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్, సేమ్ సెమిస్టర్. ఓకే, సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎస్ మ్యామ్. ఓకే, క్లాస్ లో ఉంటారా? ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? ఎస్ సో ఏం చేద్దాం అనుకుంటున్నారు రామారావు ఈరోజు? నేను వెజ్ క్రిస్పీ లాలీపాప్. వెజ్ క్రిస్పీ లాలీపాప్. Yes, ma'am. ఓకే, సో మీరు? చీజ్ టమాటో టోస్ట్ చేద్దాం. చీజ్ టొమాటో టోస్ట్. నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను మీరు చేసేస్తారా? Yes. ఓకే. ఓకే, మరి చీజ్ టొమాటో టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చీజ్ టొమాటో టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, టొమాటో ముక్కలు 1 కప్పు, తురిమిన చీజ్ 1 కప్పు, పాలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆరిగానో 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా వినయ్? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? బ్రెడ్ వేయించాలి ఏమన్నా? లేదు మ్యామ్, ఫస్ట్ మేము గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఇది మెల్ట్ చేయాలా? ఎస్ మ్యామ్. ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుందాం సార్. ఓకే. సో ఫ్రెంచ్ టోస్ట్ లాగా ఇది ఎస్ మ్యామ్. ఆ టైప్ లోనేనా? ఓకే ఓకే. ఒక 2 minutes లో ఫ్లేమ్లో మనం ఇలా కలుపుతూ ఉండాలి మ్యామ్. బాగా ఎస్. అంటే సాస్ టైప్ లో అవ్వాలి ఇది మనకి. ఓకే ఓకే. ఇప్పుడు మెల్ట్ అయింది మేడం. ఇది ఆఫ్ చేసేసుకున్నాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటాం ఇందులో. ఓకే. సో కొంచెం మిరియాల బ్లాక్ పెప్పర్ వేసుకుందాం పౌడర్. సో ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బ్లాక్ పెప్పర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి మేడం. ఓకే. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బౌల్లోకి తీసుకోవాలి మనము. ఓకే. సో ఇలా సాస్ టైప్ ఉండాలి మ్యామ్. మరీ థిన్గా ఉండొద్దు, మరీ థిక్గా ఉండదు. సాస్ టైప్లో వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్స్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్కు మనము స్ప్రెడ్ చేసుకోవాలి సాస్. దాని తర్వాత మనము టమాటో స్లైసెస్ను దాని మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా వెజిటబుల్స్ అయినా మనము ఎవరి ఇష్టం వాళ్ళది. మనము స్పెసిఫిక్గా టమాటో తీసుకున్నాం, దానికి తగ్గ మళ్ళీ ఇవి క్యాప్సికమ్ మిగతా ఏమన్నా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ టమాటో స్లైసెస్ను ఇలా చిన్న అయితే ఒక 2-3 పెట్టుకోవచ్చు. మన పెద్ద పెద్ద ఒక 2 పెట్టుకుంటున్నాము. దీని తర్వాత మనము కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాం నిజంగా టేస్ట్ కోసం. చీజ్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా స్ప్రింకిల్ చేసుకున్నాం. అరగనో అంటే వామ అంటే తెలుగు. ఈ అరగనను బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి కొద్దిగా రెండింటి మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ పీసెస్ చేయక్కర్లేదా? లేదు, ఇప్పుడు ఈ పీసెస్ ని మనము ప్రీహీటెడ్ అవెన్ లో 200 degrees Celsius లో బేక్ చేసుకోవాలి. ఒక 12 minutes. 12 minutes. అవెన్ లో పెట్టాను. ఇప్పుడు ఒక 5 to 8 minutes లో మన చీజ్ టమాటో టోస్ట్ రెడీ అవుతుంది. నేను 6 minutes సెట్ చేసుకున్నాను. ఓకే. సో మనం పెట్టుకున్న స్లైసెస్ ని బట్టి టైం సెట్ చేసుకుని అది చూసుకున్నాం. ఒక్కొక్క బ్రెడ్ కి ఒక్కొక్క అండ్ ఒక్కొక్క అవెన్ ది కూడా ఒక్కొక్క లైక్ ఉంటుంది కదా టెంపరేచర్. కొన్ని అవెన్స్ ఎక్కువ టైం తీసుకుని, కొన్ని అవెన్ తొందరగా టెంపరేచర్ లో తొందరగా అయిపోతుంది. సో అది మనం మధ్యలో చూసుకుంటూ ఉండొచ్చు కదా. కొంచెం టెంపరేచర్ 200 degrees Celsius లో పెట్టుకొని చేస్తే మాత్రం మనం అనుకున్న టైంలో అయిపోతుంది. ఓకే. సో అవన్నీ బట్టి మనకి కొన్ని టెంపరేచర్స్ మారుతుంటాయి కాబట్టి అలా చూసుకొని బ్రెడ్ కొంచెం క్రిస్పీ అయ్యి అది బర్న్ అవ్వక ముందు తీసేసుకుంటే మనకి టోస్ట్ పర్ఫెక్ట్ గా అయిపోతుంది. సో కాస్త టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సో వినయ్ అయిపోయినట్టుంది కదా, తీసుకొస్తావా? ఓకే, చూద్దాం.
ఓ నైస్. చీజ్ అంతా బాగా మెల్ట్ అయి స్ప్రెడ్ అయినట్టుంది కదా. ఓకే, సో దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? దీన్ని హాఫ్గా కోసుకుందాం, మనం కట్ చేసుకుందాం హాఫ్. సో ఇది కెచప్ అనేది ఆప్షనల్ మ్యామ్, టమాటో కెచప్. ఓకే, మామూలుగా దీన్ని టీలో కానీ తీసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లో బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి టోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చీజ్ టొమాటో టోస్ట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో తురిమిన చీజ్, పాలు పోసి కరగనివ్వాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ లకు రాయాలి. బ్రెడ్ స్లైస్ల మీద టొమాటో ముక్కలు, ఆరిగానో వేయాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 200 డిగ్రీల వద్ద 5 నుండి 8 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చీజ్ టొమాటో టోస్ట్ రెడీ. ఓకే అండి, మరి టోస్ట్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే, టొమాటో పీసెస్ బాగా కనిపిస్తుంది. అంటే కొన్ని డిషెస్లలో తెలియదు, కొంచెం కనపడవు, కొన్నిట్లలో మనకు హైలైట్ గా అవే ఉంటాయి. అవును. మీరు అన్నట్టు చీజ్ టోస్ట్ అది ఆ చీజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం సీజనింగ్ కూడా చేశారు కదా, స్పైసెస్ అది యాడ్ చేసి. అవును, చాలా బాగుంది. సింపుల్. అండ్ ఆ టొమాటో అంటే కుక్ అయితే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. అవును, సో అది అలా బైట్ చేస్తుంటే దాని ఫ్లేవర్ కూడా యాడ్ అయి తెలుస్తుంది. మనకు కావాలంటే కొంచెం పీసెస్ గా కట్ చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మామూలుగా చిల్లీ చీజ్ అలా చేసుకుంటాం కదా, ఆ టైప్ లో చిన్న పీసెస్ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్. ఇలా అంటే కొంచెం మనం ఆ టొమాటో స్లైస్ మనం బైట్ చేసినప్పుడు ఆ జ్యూసీగా వస్తుంది. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. యా, సో నైస్, టేస్టీ. ఓకే అండి, మరి చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షూ మీద మరకలు పడ్డాయనుకోండి, అవి ఎంతకి వదలకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం లేసి ఆఫీస్కి బయలుదేరే హడావిడిలో అయితే ఆ మరకల గురించి కంగారు మరీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కంగారు పడకుండా ఆఫ్టర్ షేవ్ లోషన్తో కనుక ఆ మరకల్ని తుడుచుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.